తెలంగాణ మలిదశ ఉద్యమకారురాలు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు స్వర్గీయ డోలి కృష్ణవేణి మొదటి వర్ధంతి సభ అల్వాల్ ఈ సేవా కూడల్లో అమరవీరుల స్మారక శిబిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి హాజరై డోలి కృష్ణవేణి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డోలి కృష్ణవేణి దంపతులు పిల్లలను కూడా ఇంట్లో వదిలేసి తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వీరవనితని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామని మాటిచ్చారు కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం వారి ఫ్యామిలీకి 250 గజాల స్థలం ఇచ్చి వారిని సత్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి, వెంకటాపురం డివిజన్ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గౌడ్, స్థానిక నాయకులు డోలి రమేష్, అనిల్ కిషోర్ గౌడ్, సురేందర్ రెడ్డి, సిఎల్ యాదగిరి, రాపర్తి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సీడీ తయారు చేయడం జరుగుతుంది. కష్టపడి గెలిపించేవారు. తను ఇప్పుడు మన మధ్య లేదు అంటే అసలు నమ్మకం కలగట్లేదు. అప్పుడే 1 year కూడా అయింది అంటే అసలు నమ్మలేకపోతున్నాను నేను. తను చాలా యాక్టివ్గా ఉండేది. తనకి ఇట్లాంటి వ్యాధి వచ్చి తను పోయినందుకు చాలా బాధగా ఉంది. వారి పిల్లలు కూడా 2 అబ్బాయిలు చాలా యాక్టివ్, మంచి చదువుకొని వారు భవిష్యత్తులో ఇంకా పెద్ద పెద్ద పదవులు పొందాలని నేను కోరుకుంటున్నాను. సుధీరన్న కూడా అసలు వాళ్ళిద్దరు అంటే ఎక్కడికి వచ్చినా ఇద్దరు కలిసి వచ్చేవారు ఏ ప్రోగ్రామ్ ఉన్నా కానీ. ఇప్పుడు అన్న ఒక్కడే అయిపోయినందుకు చాలా బాధగా ఉంది. అన్న మేమందరం మీకు ఎప్పుడూ సపోర్ట్గా ఉంటాం, మీకు బాధపడదు. ఈ కార్యక్రమానికి ఒక గొప్ప విషయం ఏమనిపిస్తుంది అంటే కృష్ణవేణి గారి దంపతులు చిన్న పిల్లల్ని కూడా ఇంట్లో పెట్టి తెలంగాణ కోసం పోరాడిన నిజంగా ఒక గొప్ప వీరవనిత అని చెప్పుకోవచ్చు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను విన్నవించుకుంటున్నాను ఏంటంటే, మీరు అధికారంలోకి వచ్చిండ్రు, ఉద్యమకారులకు అందరికీ 250 గజాల ప్లాట్ ఇస్తా అన్నారు. తప్పకుండా ఆ ప్లాట్ ఇచ్చి వారిని సత్కరించాలా. ఎందుకంటే ఇట్లాంటి ఎంతోమంది త్యాగాల పుణ్యమే ఇవాళ మన తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక మనం చూస్తున్నాం ఏ విధంగా అభివృద్ధి చెందిందో. నీళ్లు నియామకాలు మన నిధులు అనే నినాదం మీద మన తెలంగాణ తీసుకొచ్చినాం. ఇవాళ నీళ్ళ గురించి ఒక్కరం కూడా బయటకు వచ్చి బిందె పట్టుకొని నిలబడాల్సిన అవసరం లేకుండా మన ఆడపడుచులు ఉన్నారంటే కేవలం మనం తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి ఆ విధంగా జరిగింది. దానికి తొలి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు గారి కృషి కూడా మీరందరూ కూడా చూసిండ్రు. అదేవిధంగా మనం ఇవాళ ఎన్నో జాబ్ క్యాలెండర్లు ప్రకటించి ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించిన మాట మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇలా తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో, దేశ జీడిపిలో మన కంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంటుంది, దేశ ఆర్థిక వ్యవస్థలో మనం ఎంత ట్యాక్సెస్ రూపంలో పంపిస్తున్నామో మీరు అందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి ఇవాళ ఇదన్నిటికీ స్ఫూర్తి, ఇదంతటికీ కారణమైనటువంటి ఇవాళ ఇక్కడున్న ప్రతి ఒక్క తెలంగాణ వాదులకు, తెలంగాణ ఉద్యమకారులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.